అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత ఉగ్రవాద పత్రికలుగా ఉన్నటువంటి ఆరోతనాడు, ఆబూతుజ్యోతిలో ప్రతిరోజు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి రాతలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం ఏదైతే తప్పుడు ప్రచారం, ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 421లో ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి రాక్షస ఆనందాన్ని పొందాయి రెండు దినపత్రికలు ఒక్కసారి చూద్దాం. ఎలా ఎప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేయాలనడానికి ఒక కాలం పెడతారు, చాలా వెరైటీగా ఉంటుంది. అది కాలం నెంబర్ 7లో ముద్దాయిలు అనే ప్లేస్లో గుర్తు తెలియని వ్యక్తులు అని రాస్తారు. అంటే వీళ్ళకి ఎవరికి గుర్తొస్తే, ఎవరి మీద కేసు పెట్టాలని గుర్తొస్తే వాళ్ళని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే గుర్తు తెలియని వ్యక్తులని దాంట్లో పెట్టేసి, సో ఎవరు గుర్తొస్తే వాళ్ళు ఒకరోజు వాళ్ళకి ఎవరు గుర్తొస్తారు, మన వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఇంకో రోజు గోవిందప్ప బాలాజీ గారు గుర్తొస్తారు, ఇంకో రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఇంకో రోజు మనం మిథునన్న గుర్తొస్తాడు, ఇప్పుడు కేఎన్ఆర్ అన్న గుర్తొచ్చాడు వాళ్ళకి. సో వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు అనే దాంట్లో వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయాలనగానే ఎవరు గుర్తొస్తే వాళ్ళ పేర్లు తర్వాత యాడ్ చేసుకుంటారు. 4,000 కోట్లు స్కామ్ ఇదని దాంట్లో రాస్తారు. 4,000 కోట్లు స్కామ్ అంటే గుర్తు తెలియని వ్యక్తుల. ఇక్కడ అర్థమైపోతుంది కదా తప్పుడు కేసు అని. రోజుకు ఒక హెడ్డింగ్. ఇప్పుడు కూడా చూడండి, దుబాయ్లో డీల్స్, ఆఫ్రికాలో పెట్టుబడులు అంట. మొన్నటిదాకా ఏం రాశారు, టాంజానియాలో ఇనుప కర్మాగారం అని ఒకరోజు, తాడేపల్లిలో నేల మాలిగల్లో దాచిపెట్టారని ఒకరోజు, బెంగళూరులో బంకర్లో దాచిపెట్టారని ఇంకో రోజు, లేదు ఈ డబ్బులంతా ఎలక్షన్కి పనిచేశారు అని ఒకరోజు మొత్తం డేటా అంతా డిలీట్ అయిపోయింది, ఎంత 375 కోట్ల పేజీలు, రికార్డులు, ఆధారాలన్నీ చెరిపేశారు, ఏమీ తెలియట్లేదని ఒకరోజేమో షెల్ కంపెనీలో తరలించారని ఒకరోజు ఎక్కడెక్కడ అమెరికాలో ఒక 5 ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే తప్ప అసలు ఎక్కడుందో తెలియదని ఒకరోజు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకరోజు దుబాయ్ అని ఒకరోజు. ఇప్పుడు చూడండి, తాడేపల్లిలో డెన్ను వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. వైసీపీ అభ్యర్థులకు మరి పంపిణీ చేస్తే మరి ఇప్పుడు అక్కడ ఆస్తులు కొన్నారు, ఇక్కడ ఆస్తులు కొన్నారు ఎట్లా రాస్తున్నారు, అన్నీ పనిచేశారు కదా ఎలక్షన్కి. ఎంత తప్పుడు రాస్తారంటే, మద్యం లంచాల సొమ్ముతో వైకాపా మూట విలాసాలంట, చార్టెడ్ విమానాలు ప్రయాణాలు, 5 స్టార్ హోటల్లో జల్సాలు. ఇంకెవడు 5 స్టార్ హోటల్లో ఉండకూడదు, ఉంటే ఈ డబ్బులతోనే ఉన్నట్టు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేదంటే ఇంకొకరు ఒక 5 స్టార్ హోటల్లో ఉంటే, లేదంటే ఎక్కడన్నా ఒక విదేశీ టూర్ వేసేస్తే ఈ డబ్బులతోనే వేశారు. ఎంత దారుణమైనటువంటి వార్తలు చూడండి. దానిలో భాగంగా ఇప్పుడు కేఎన్ఆర్ గారి మీద ఇరికిచ్చేటటువంటి కుట్ర, కేఎన్ఆర్ గారిని అర్జెంటుగా ఏదైతే లోపల వేసేయాలనేటువంటి ఒక కుట్ర. దానికి సంబంధించి ఇప్పుడు కేఎన్ఆర్ గారితో పాటు మళ్ళీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తూ ఈ జ్యోతిను ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్లో భాగంగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జలకు పిలుపు అని హెడ్డింగ్ పెట్టి, లిక్కర్ స్కామ్లో విచారించున్న సిట్టు నేడో రేపు నోటీసులు ఇచ్చే ఛాన్సు, జగన్ పిఏ అక్రమ సొమ్ము విదేశాలకి, మొదట దుబాయ్ తర్వాత యుఎస్ కంట. దుబాయ్కి తరలించేశారంట, అక్కడి నుంచి మళ్ళీ యుఎస్కి తరలించారంట, ఆ నుంచి యూకేకి తరలించలేదా, అక్కడి నుంచి ఆఫ్రికాకి రాలేదా? రాయండి, మీ ఇష్టమే కదా. చంద్రబాబు నాయుడు కొంతమంది అధికారులను అక్కడ పెట్టుకొని సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, సిఐటి సిట్ని ఏర్పరిచి రోజుకొక తప్పుడు కథ రాయాలి. 2 సంవత్సరాలు అయింది వీళ్ళ పరిపాలన. ఈ 2 సంవత్సరాల పరిపాలన అత్యంత దారుణమైనటువంటి పరిపాలన. ఈ పరిపాలన డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని ఇట్లాంటి ఏదోటి రాసేసి కేసులు పెట్టేస్తే దాని మీద డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన పిలుపునిచ్చారు ప్రజాపోరుకి, ఈ 2 సంవత్సరాల వెన్నుపోటు పాలనకి వ్యతిరేకంగా ఏదైతే జూన్ 4 నుంచి జూన్ 12 వరకు ఏదైతే ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలకు పిలుపునిచ్చారో, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, ఇలా అన్ని చోట్ల. సో దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలంటే ఏంటి, ఇదిగోండి జగన్ గారి పిఏని, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇట్లా వీళ్ళందరినీ ఏదన్నా అరెస్ట్ చేసో విచారణకు పిలిచో టాపిక్ అంతా డైవర్ట్ చేయాలి. సో వీళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి తంతుగా క్లియర్గా కనపడతా ఉందనేది ప్రజలకు కూడా అర్థమైంది. జగన్ మీడియాకు ఎంత కష్టమో, అబద్ధాలు, బుకాయింపులు, అడ్డగోలు రాతలు అంటూ ఏదైతే ఆంధ్రజ్యోతి పెట్టి హెడ్డింగ్, జగన్కు కేఎన్ఆర్ వ్యక్తిగత సహాయకుడు, 100 కోట్ల అక్రమాలు బయటపడగానే తూచు, పిఏ కాదు పొలిటికల్ అసిస్టెంట్ అట అని హెడ్డింగ్ పెట్టింది. బూతు జ్యోతి నిన్ను అందుకనే కదా అనేది, నీ బతుకంతా ఈ బూతు బతుకు అనేది ఎందుకని అంటారంటే, నీలాంటి రాతలు రాస్తేనే నిన్ను బూతు పత్రిక అనేది. నువ్వు కడుపుకి అన్నం తిని ఏ రోజు వార్తలు రాయవు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ శుద్ధం తిని వీళ్ళ శుద్ధం తిని వార్తలు రాస్తావు కాబట్టి ఇట్లానే ఉంటాయి. అరే పిఏకి పొలిటికల్ అసిస్టెంట్కి కూడా నీకు తేడా తెలియదా? పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, పొలిటికల్ అసిస్టెంట్ ఉంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా పేపర్ ఎట్ట నడుపుతున్నావు బూత్ కిట్టు. జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ అపాయింట్మెంట్ చూసేటటువంటి పొలిటికల్ అసిస్టెంట్గా కేఎన్ఆర్ గారు అందరికీ పరిచయమే. సో పొలిటికల్ అసిస్టెంట్ అని పెద్దగా పిలవలేరు కదా, పిఏ అనే పిలుస్తారు. అట్లని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళే పిఏ లేరు, 4-5 పిఏలు ఉన్నారు.
కొంతమంది బిజినెస్ వ్యవహారాలు సంబంధించినటువంటి పిఏలు ఉన్నారు, కొంతమందికి ఇది ఏదైతే పొలిటికల్కి సంబంధించినవి, ఇంకా వేరే అలానే కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఒక పిఏగా ఉన్నారు. సో పొలిటికల్ అపాయింట్మెంట్ చూసేది కేఎన్ఆర్ గారు, అందుకనే దాన్ని పొలిటికల్ అసిస్టెంట్గా పొలిటికల్ అపాయింట్మెంట్స్ చూస్తారు కాబట్టి పిఏ అనే అంటారు. బట్ అది పొలిటికల్ అసిస్టెంట్. ఆ మాత్రం కూడా తెలియజేయకుండా వార్త రాసేస్తావు. కడుపుకి అన్నం తింటే ఏదన్నా అర్థమైంది. అంతకుముందు గోవిందప్ప బాలాజీ గారి గురించి కూడా ఇలానే చెప్పారని రాశారు. గోవిందప్ప బాలాజీ గారు వికాట్ అనేటటువంటి ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ అనేటటువంటి పెద్ద కంపెనీ అది. భారతీయ సిమెంట్స్ అంతా ఇప్పుడు వికాట్ కంపెనీ ఆధ్వర్యంలో ఉంది. సో అందుకని వికాట్ కంపెనీ డైరెక్టర్ అని రాశారు. సో దాని మీద కూడా తప్పుడు వార్త. జగన్తో వైసీపీ కార్యకర్త ఫోటో దిగాలంటే నాకేంటని డబ్బులు వసూలు చేసే నైజం కేఎన్ఆర్ అనేది తప్పుడు వార్త. మేము ఏ రోజు మమ్మల్ని ₹1 ఏ రోజు అడగల, ఏ రోజు తీసుకోరు ఆయన. సో కానీ ఆయన మీద తప్పుడు వార్త రాయాలి అంటే జగన్ గారు చుట్టుపక్కల ఉన్న మీద రాయాలి. అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకున్నారు. నువ్వు ఇచ్చావు బుతికిట్టు, నువ్వు ఇచ్చావా లేదంటే నీ బ్రోకర్లు ఎవరైనా వచ్చి ఇచ్చారా? ప్రతిరోజు తప్పుడు వార్త. టిక్కెట్లు ఇప్పించేస్తాను డబ్బులు తీసేసుకుని నారని కొన్ని వైసీపీలో కొన్ని వర్గాలంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అంట. కేఎన్ఆర్ గారిని ఏదైతే బదలాం చేయాలనేటువంటి ఒక కుట్ర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి మీద ఇలానే తప్పుడు రాతలు రాస్తారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి మీద రాశారు, గోవిందప్ప బాలాజీ గారి మీద రాశారు, ఏదైతే ధనంజయ రెడ్డి గారి మీద రాశారు, ఇప్పుడు కేఎన్ఆర్ గారి మీద రాస్తున్నారు. ఎందుకంటే వైసీపీలోనే ఏదైతే చిచ్చు పెట్టాలి, ఇది వీళ్ళ కుట్రలో భాగంగా ఇలాంటి వార్తలు రాస్తారు. చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ కాదంట. అరే ఒకప్పుడు సుబ్బారెడ్డి గారి పిఏ, తర్వాత వేమిరెడ్డి గారి దగ్గర కదా శాలరీ తీసుకుంది. సుబ్బారెడ్డి గారి పిఏ అయితే వేమిరెడ్డి ఎందుకు శాలరీ ఇచ్చాడు అది చెప్పాలి కదా. బూతికిట్టు ఎందుకు వేమిరెడ్డి గారి నుంచి శాలరీ వచ్చిందో రాస్తే నీ బతుకు బాగుండేది కదా. 2 జగన్ పిఏ అక్రమ సొమ్ము విదేశాలకు, కేఎన్ఆర్ని అరెస్ట్ చేస్తే జగన్ సేవకు పిఎస్ఆర్ అంటే మన పుత్తా శివశంకర్ రెడ్డి. ఒకే ఊరిలో పుట్టి పెరిగిన కేఎన్ఆర్ పిఎస్ఆర్ మంచి స్నేహితులు. 2 రోజుల క్రితమే నేతలతో జగన్ సమావేశమైనప్పుడు సీట్లో టవల్ సర్ది జగన్ చేతికి వాటర్ బాటిల్ అందించగానే పిఏ అయిపోయాడని వీళ్ళు రాసేశారు. పిఏని ఈయన పెట్టాలని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని ఉన్నాడు. దాంట్లో ఈ వార్త రాసేటప్పుడు ఇది జరిగేటప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్న బాత్రూమ్లు గడుగుతున్నాడు అక్కడ. సో ఏంటంటే ఏదో రాసేయాలి, ఏదో మసిబూసి మారేడికాయ చేయాలి. మొదట్లో దుబాయ్, తర్వాత యుఎస్కు గుట్టు బయటపెట్టిన కేఎన్ఆర్ ఆత్మీయ మిత్రుడు, తెలియదంటూనే క్లూ ఇచ్చిన పుత్తా శివశంకర్ రెడ్డి. సిట్ విచారణప్పుడు సిట్ ఆఫీస్లో బాత్రూమ్లో ఏమైనా గడుగుతున్నావా రాధాకృష్ణ? బాత్రూమ్లో ఏమైనా గడిగే డ్యూటీ తీసుకొని ఈ వార్త రాసావా? లేదంటే నీకు సిట్ చెప్పినటువంటి ఆ సిట్ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడి పేరు రాయి, పలానా సోర్స్ నుంచి వచ్చిందని చెప్పి. మొన్న సోర్స్ అని అడిగారు కదా. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడగానే ఏ సోర్స్ అని అడిగారు కదా. ఇప్పుడు ఈ సిట్లో నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చింది? ఈ సిట్ విచారణలో ఇదిగో ఇవన్నీ చెప్పారు. దుబాయి తర్వాత యుఎస్కి గుట్టు విప్పిన కేఎన్ఆర్ ఆత్మీయ మిత్రుడని రాసావు కదా. ఏ సోర్స్ పెట్టి రాసావు? ఆడ బాత్రూంలో ఏమైనా గడుగుతా రాసావా? ఇది కరెక్ట్గా చెబితే బాగుండేది. 2 సజ్జల గారికి పిలిపని చెప్పి హెడ్డింగ్ పెట్టి వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంటే మీ పత్రికలోకి ముందే తెలిసిపోతాయి అన్నీ. ఎందుకంటే ఇది కుట్ర కదా. ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మీరు ముందే పిలుపునిసి ఎవరెవరిని పిలవాలో మీరు హెడ్డింగ్లు పెట్టేస్తారు. నెక్స్ట్ సిట్ వాళ్ళు పిలుస్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అంది. ప్రతిరోజు తప్పుడు వార్తలు. ఈ 2 సంవత్సరాల వీళ్ళ పరిపాలన మీద, వీళ్ళ దారుణమైనటువంటి వైఫల్యాల మీద, వీళ్ళ జరుగుతున్నటువంటి ఈ 2 సంవత్సరాల పరిపాలన అవినీతి మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, ఈ రెడ్ బుక్ రాక్షసత్వం మీద చర్చ జరగకూడదు. అందుకనే టాపిక్ డైవర్షన్లో భాగంగా ఏదైతే ఈ మద్యం కేసులో పార్ట్ 2ని స్టార్ట్ చేశారని మాత్రం క్లియర్గా చెప్పదు. 2200 కోట్ల రుణ సమీకరణ. అర్థం కాలేదు కదా. ఇదే ఈనాడు పత్రిక రాసేటటువంటి రాతలు ఇలా ఉంటాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 500 కోట్ల అప్పుకెళ్తే 500 కోట్ల అప్పు, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, అప్పుల కుప్ప, అన్నపూర్ణ అప్పుల కుప్ప అయిపోయిందని రాసేవాళ్ళు. కానీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే వార్త ఎలా రాస్తారంటే రుణ సమీకరణ. ఎలా ఉంటాయి ఇలా ఈ వార్తలంటే అప్పులు అని ప్రజలకు తెలియకూడదు. ఎలా రాస్తారు? నిన్న కూడా రాసాం. విద్యుత్ కోతలని రాయొద్దండి, విద్యుత్ అంతరాయాలు అని రాయాలి. కోతలు అంటే వీళ్ళని కోస్తారు కదా, వీళ్ళ ప్రభుత్వాన్ని కోతేస్తారు కదా, అందుకని కోతలు అని రాయకూడదంట. విద్యుత్ కోత అని రాయొద్దండి, ఇది విద్యుత్ అంతరాయము అని రాయండి. అలా విధంగా దొంగతనం అని రాయొద్దండి, ప్రభుత్వం తస్కరణ అని రాయండి. దొంగతనం ప్లేస్లో తస్కరణ అంటే అర్థం కాదు కదా, తస్కరణ ఏంటో అనుకుంటాం కదా. దొంగతనం అంటే జనాలందరికీ అర్థమైపోయింది. అట్లానే అప్పు అని రాస్తే జనాలందరికీ అర్థమైపోయింది. అందుకని రుణ సమీకరణ
రాష్ట్ర ప్రభుత్వం 2200 కోట్ల రుణాన్ని సమీకరిస్తుంది అంటే ఇదేదో సంపద సృష్టిస్తున్న కోణంలో రాశారు. కడుపుకు అన్నం తిని రాయి కొద్దిగా ఈనాడికి సిగ్గుండాలి రాయటానికి. ఇలా వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 12 ఏళ్ల కాలంలో తిరిగి తీర్చేలా ఈ అప్పు తీసుకుంటుంది. ఎలా? సెక్యూరిటీల వేలంలో పాల్గొని అంటే అక్కడ రన్నింగ్ రేసులో సైకిల్ దొక్కి రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేసి గెలిచినట్టుగా ఈ వార్త రాశారు. 2200 కోట్లు ఏదో ప్రైజ్ మనీ వస్తున్నట్టుగా, 2200 కోట్లు అసలు మనం ఏదో సంపద సృష్టించేస్తున్నట్టుగా, అది కూడా ఎక్కడో లోపల అర్థం కాకుండా ఇలా ఉంటాయి అన్నమాట. అదే జగన్ గారు అప్పులు చేస్తే అమ్మా అయిపోయింది. ఈ జగన్ గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే 3,60,000 కోట్లు అప్పు చేశాడు. కానీ ఈ వార్తలు ఎక్కడ రాయారు? ఎలా ఉంటాయి ఈ 2 దినపత్రికలని? విషపత్రికలు అనేది. అందుకనే ప్రజలు కూడా గమనించమని చెప్తాం. నారాసురుడు నిన్న మంత్రులతో మాట్లాడాడు. నారాసురుడు అంటే మీకు తెలుసు కదా. నారాసురుడు అంటే నారాసుర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారాసురుడు అలియాస్ నారా చంద్రబాబు నాయుడు. మేము డైరెక్ట్గా ఓపెన్గానే చెబుతాం, మాకేం భయం లేదు, మీరేం చేసేది కూడా లేదు. మహా అయితే కేసులు పెట్టుకుంటారు, అంతకంటే ఏం బగలు తెస్తారు మీరు. సో బేష్ మహానాడు బాగా చేశారని చెప్పి నిన్న మంత్రులతో చంద్రబాబు నాయుడు అన్నాడంట. అవును, బ్రహ్మాండంగా చేశారు, మామూలుగా చేయలే. గుడిలోను, బడిలోను, సచివాలయాల్లోనూ రికార్డ్ డ్యాన్సులు వేస్తా ఖాళీ కుర్చీలతో చాలా బ్రహ్మాండంగా చేశారు. నిన్న ఒకరినొకరిని పొగుడుకుంటూ ఆత్మస్థుతి, పరనింద, ఇది బాగా బేష్గా చేశారు నిజంగా. దీంట్లో మాత్రం మెచ్చుకోవచ్చు. రికార్డ్ డ్యాన్సులు వీటిలో బేష్. రికార్డ్ డ్యాన్సుల నాడు, అది మహానాడు కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేనాడు బేష్ బాగా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరిని పొగిడారంట. గొడ్డలి పార్టీ కుట్టల రాజకీయాన్ని ఎండగట్టాలంట. ఎవరిది గొడ్డలి పార్టీ? మిస్టర్ నారాసురుడు. నీ నారాసుర చరిత్ర మొత్తం బయటకు తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి. నారాసురుడు రాసిన రక్త చరిత్ర పార్టులుగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. నారాసుర పార్టీ నారాసురుడు అలియాస్ నారా చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు చెప్పండి, నారాసుర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మిస్టర్ నారాసురుడు గారు ఎవరిది? డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నావా? దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయి. మగాళ్ళైతే మీరు, మిస్టర్ నారాసురుడు గారు మీరు మగాళ్ళైతే, మిస్టర్ నారాసురుడు కొడుకుగా ఉన్నటువంటి మిస్టర్ లోకేష్ ఇంకో నారాసురుడు, మీరందరూ అవినీతి జరగకపోతే, డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే సిబిఐ విచారణ కేసే దమ్ముందా అని అడుగుతున్నా. సిబిఐ విచారణకి ఎందుకంటే మీరు పారిపోతారు, మీకు ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటారు కాబట్టి సిబిఐలు. సిబిఐని బ్యాన్ చేసామన్నారు ఒకప్పుడు, గుర్తుందా? అంత పిరికస్తులు, అంత భయస్తులు మీరు. అందుకనే ఇక్కడ వరకు పేపర్లో రాసుకోవడం తప్ప, మీరు పేపర్లో రాసి ఏదైతే రాక్షస ఆనందం పడడం తప్ప డైరెక్ట్గా విచారణ ఎదుర్కోలేనటువంటి శాతగాని వాళ్ళు. దమ్ముంటే అడుగుతా ఉన్నా నేను, ఏదైతే ఇదే నారాసురుడిని, నారాసురుడు కొడుకు ఇంకొక అసురుడిని అడుగుతా ఉన్నా. లోక అసురుడు నారాసురుడు, వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా. డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరగకపోతే సిబిఐ విచారణ కేసే దమ్మెందుకు మీకు లేదు? సిబిఐ విచారణ వేయట్లేదంటే ఆల్రెడీ మీ నారాసుర ప్రభుత్వంలో నారాసురుడు ముఖ్యమంత్రిగా ఉండగా, నారాసురుడు కొడుకు లోకాసురుడు ఇంకా ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకుగా ఉండగా, సకల శాఖలకి మంత్రిగా ఉండగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగినాయని ఒప్పుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. మహిళా సాధికారతలో ఏపీ ముందంజ అనగానే నేను అసలు ఏంటో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళా సాధికారతలో ముందంజ ఉందా, ఏంద్ర ఎట్లా ఉంటుందా అని లోపలికి వెళ్ళి చదివా. అది జగన్ గారి ప్రభుత్వంలోదంట. హెడ్డింగ్ ఏమో చూడండి, మహిళా సాధికారతలో ఏపీ ముందంజ అని పెట్టారు కదా. ఎప్పుడుదిరా బాబు ఇదని చూస్తే ఈనాడు అమరావతి, ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సాధికారత ఎక్కువని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023-24 పేర్కొంది. 2023-24లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సాధికారతలో ఏపీ ముందంజ. కానీ వీళ్ళు హెడ్డింగ్, దీని క్రెడిట్ చోరీలో భాగంగా లోపల ఎవరు చదవరు కదా. మహిళా సాధికారతలో ఏపీ ముందంజ అనగానే అమ్మో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అని అనుకోవాలి. కానీ లోపలికి వెళ్తే ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరపున ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్స్ 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. బ్యాంకు ఖాతా సొంతానికి నిర్వహించుకునే మహిళలు రాష్ట్రంలో 92.3% ఉన్నారు. జాతీయ స్థాయిలో అది 89%. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి పథకాన్ని అకౌంట్లో డబ్బులు వేసి, అది కూడా మహిళల పేరు మీద వేసేవాళ్ళు. మహిళల పేరు మీద అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు కాబట్టి మహిళలు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకునేవాళ్ళు.
ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పడాలి కాబట్టి. అదేవిధంగా సొంతంగా సెల్ ఫోన్ ఉన్నవారు 64.1% ఉన్నారని, ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారు 63.6% ఉన్నారని. సో ఇవన్నీ మహిళా సాధికారతలో ఏపీ ముందంజ జగన్ గారి ప్రభుత్వంలో. కానీ దీన్ని హెడ్డింగ్లు పెట్టి వీళ్ళకి ప్రభుత్వంలోనే వేసుకునేటటువంటి కర్మ అంటే ప్రజలకు అర్థం కాకూడదు. సో అది అసలు వార్త. వీళ్ళు ఏ విధంగా రాస్తారో, అసలు వార్త ఏంటి, వీళ్ళు ఏ విధంగా క్రెడిట్ చోరీ చేయబోయారో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది.